హాయ్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో స్టఫ్డ్ దొడ్డు మిరపకాయల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దొడ్డు మిరపకాయలను మనం మిర్చి బజ్జీ చేసినప్పుడు తీసుకుంటాం కదా, ఆ మిరపకాయలతో చేసే కర్రీ. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని నువ్వులు యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. మంట మాత్రం పెద్దగా అస్సలు పెట్టకండి, సిమ్లో పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి స్టార్ట్ చేయండి కుకింగ్. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా సైడ్ డిష్గా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కావాల్సింది శనగపిండి ఒకసారి జల్లించుకొని యూస్ చేయండి. ఈ నువ్వులు చిట్పట్లాడిన తర్వాత దీంట్లో శనగపిండి యాడ్ చేసుకోండి. మీకు మిరపకాయలకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. రైస్లో కూడా ఇప్పుడు సాంబార్ రైస్, పప్పు రైస్ అలాంటివి తిన్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. నాకు అది కొంచెం శనగపిండి వాసన వస్తూ ఉంటుంది కదా, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఎలాగూ బజ్జీ మిరపకాయల్లో స్పైసీనెస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ధనియాల పొడి అండి, గరం మసాలా. ఇది మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి కంపల్సరీ. ఇది కొబ్బరి పొడి అండి, ఎండబెట్టిన కొబ్బరి పొడి. డ్రై కోకోనట్ పౌడర్ వేసాను. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుంటున్నాం కదా, దీంట్లో అలాగే ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసే వీడియో మిస్ అయ్యిందండి. ఇప్పుడు చూడండి, ఈ మిరపకాయలు ఇలా కట్ చేసుకొని నిలువుగా చీల్చి పెట్టుకున్నాను. దీంట్లో మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసిన తర్వాత వీటిని ఆవిరికి కుక్ చేయాలి, స్టీమ్ కుక్ చేయాలండి. దానికోసం నేను కుక్కర్ తీసుకుంటున్నాను. దాంట్లో ఆయిల్ పోసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. కుక్కర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత, గ్రీస్ చేయాలి. సైడ్స్కి కూడా గ్రీస్ చేయాలి. నేను చేసి పెట్టుకున్నాను. దీంట్లో స్టఫ్డ్ చిల్లీస్ ఈ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. స్టఫ్డ్ చిల్లీస్ మొత్తం ఈ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి, విజిల్ తీసేయాలి. మనం నార్మల్గా ఏమైనా స్టీమ్ కుక్ చేసి విజిల్ తీసేసి పెడతాం కదా, అలాగా మధ్యలో తీసి కిందికి పైకి ఇలా అనాలి. స్పూన్ పెట్టి అస్సలు అనకూడదండి. కుక్కర్ 2 సైడ్స్ పట్టుకొని మూత తీయకుండా అన్నా సరే మనకు ఒక 15 to 20 minutes తర్వాత ఈ కర్రీ రెడీ అయిపోతుంది. స్టఫ్డ్ మిర్చి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, రైస్కి మాత్రం సైడ్ డిష్కి కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది
స్టఫ్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి మనం ఫస్ట్ మిక్స్ రెడీ చేసుకుంటాం కదా, అది కూడా ఇదే కుక్కర్లో వేసి ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టే